మహిళా ఐఏఎస్పై భూమన వ్యాఖ్యలు కరెక్టేనా? ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారిని మీద రాజశేఖర రెడ్డి కుటుంబానికి బంధువు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం లేచిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఇటు రాజకీయాల పరంగా చూస్తే వేరువేరు రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, మద్దతుదారులు కాదు. శ్రీలక్ష్మి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కీలకమైనటువంటి పదవులు అధిరోహించారు, కీలకమైన పోస్టింగ్లు చేశారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కీలకమైన పోస్టింగ్లు చేశారు. మరి ఆ కుటుంబం పెట్టినటువంటి రాజకీయ భిక్షతోటి భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి ఎమ్మెల్యేగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేశారు ఆయన. మరి అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక మహిళని కూడా చూడకుండా ఒక ఐఏఎస్ అధికారినిపై ఆయన చేసినటువంటి మాటలు అత్యంత హేయమైనవి. ఇప్పుడు సభ్య సమాజం ఖండిస్తూ ఉంది. ఒక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడతారా? బాడీ షేమింగ్ చేస్తూ మహిళపై మాట్లాడారంటే ఎంత నీచం, ఎంత దుర్మార్గం, ఎంత అహంకారం, ఎంత ఖండకావరం. సో ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా ఆవిడ మీద ఏదైనా ఆరోపణలు ఉంటే కోర్టుకు వెళ్ళండి లీగల్గా. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే కోర్టులో సబ్మిట్ చేయండి.